నేడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇచ్చారు. తాము పాలకులం కాదని ప్రజలకు సేవకులమని రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇచ్చారు. తాము పాలకులం కాదని ప్రజల సేవకులమని రేవంత్ రెడ్డి అన్నారు. 4 కోట్ల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి గ్రామ సభలు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణకు మార్చి 6వ తేదీ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందేశాన్ని కూడా ఈ యొక్క గ్రామ సభలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందేశాన్ని అందజేసింది. 4 కోట్ల ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి, ప్రజలకు తాము పాలకులం కాదు సేవకులం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశంలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ ఫైల్ కావచ్చు, ఇందిరమ్మ నివాసాలు కావచ్చు, పింఛన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు 500 సిలిండర్ల వంట గ్యాస్కు సంబంధించినటువంటి సిలిండర్ల విషయం కావచ్చు, కరెంటు కొనుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికుల సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై మాత్రం 90 రోజుల పాటు కార్యాచరణకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ సంబంధించిన అంశాలతో పాటు వివిధ సమస్యలు గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అనేక సమస్యలపై కూడా పూర్తిగా ఈ 99 రోజుల కార్యాచరణలో పూర్తిగా క్లియర్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి పేరుతో ఒక మార్చి 6వ తేదీ నుంచి కూడా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. అందులో గ్రామ సభల్లో ముఖ్యంగా ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు వీరందరూ కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు సైతము ఈ గ్రామ సభల కార్యక్రమాలకు నేరుగా ప్రత్యక్షంగా హాజరై ప్రజల సమస్యలు మొత్తం కూడా పరిష్కార దిశగా ఈ యొక్క గ్రామ సభల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టే పరిస్థితి మాత్రం కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాన్ని కూడా పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి గ్రామ సభల్లో ప్రజలందరూ కూడా 4 కోట్ల ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి, రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా సంక్షేమం అభివృద్ధి దిశగా కొనసాగించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి క్యూర్ ప్యూర్ రేర్ అనేటువంటి ఒక పూర్తి 3 నినాదాలతో రాష్ట్రాన్ని మొత్తం కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వము ఒక రూట్ మ్యాప్ని కూడా సిద్ధం చేసి ఇందులో భాగంగానే మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పారిశుద్ధ గ్రామ స్థాయిలో పారిశుద్ధ సమస్యలు కావచ్చు, మరోవైపు ఇండస్ట్రీలు అంటే నగరంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలను నగరం అవతల అవుట్స్కట్స్ ఓవరాల్ అవతల వైపు తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా ఈ యొక్క ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో మార్చి 6వ తేదీ నుంచి 99 రోజులకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను సిద్ధం చేసింది. కాబట్టి ఈ రూట్ మ్యాప్ వల్లనే ఇవన్నీ కూడా క్లియర్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సంపత్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణలో భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సిద్ధమైంది. 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా భూధార్, రోవర్ సర్వే వంటి సేవలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకమైన సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రూపొందించారన్నారు. ఈ పోర్టల్ను గురువారం నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి ఇది తొలి అడుగు అని వారు అన్నారు.